కొనేది 10, అమ్మేది 180. మెడిసిన్స్ పై అడ్డగోలుగా వసూళ్లు, ఏకంగా 10 నుంచి 20 రేట్లు మార్జిన్. రోగుల జేబులకు చిల్లు పెడుతున్న ఔషధ కంపెనీలు, మార్కెట్ చైన్లు, మెడికల్ షాపులు. ఇప్పుడు మనం ఏది కొనాలన్నా ఓ ధర నిర్ణయిస్తారా? అవును. మార్కెట్కి పోవాలన్నా ఏది కొనాలన్నా ఓ ధర పెడతారు. మరి మెడిసిన్స్ పైన అసలు ధరలకు వాళ్ళు అమ్మేదానికి కొనేదానికి సంబంధం లేదు కదా. మన స్టాండర్డ్ ఉంటుంది, జనరిక్ ఉంటుంది. దీంట్లో మన పాలకులకేమో చిత్తశుద్ధి లేదా? మన పాలకులకేమో చిత్తశుద్ధి లేదా? వాడు ఏమన్నా అమ్ముకొని ఏమన్నా ఫార్మాసిస్ట్ అమ్మాలనే 10వ తరగతి పాస్ కానివాడు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ మెడికల్ షాపులు పెట్టుకొని కోట్లు సంపాదించారు. విపరీతంగా దోపిడీ జరుగుతున్నట్లు పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక వెల్లడి. వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులు. ఇటు ఒక్కసారి ఒక ఫ్యామిలీ, సామాన్య ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కడు పెద్ద జబ్బు వచ్చి హాస్పిటల్లో పడితే వాడి కుటుంబం కథం. ఏదైనా మంచి సీట్ వచ్చి మంచి కాలేజీలో మన పిల్లలకి సీట్ వచ్చి చదివించలేని పరిస్థితిలో ఉండి సప్పో చేసి భూమి అమ్మి చదివిద్దామంటే వాడి కుటుంబం కథం. ఈ చదువుకు, ఈ రెంట్లకు, ఈ రోగాలకే వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం పట్టిస్తున్నారు. మీకు మాత్రం ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తున్నాయి రాజకీయ నాయకులకు. దేశంలో వైద్యానికి ఖర్చు చేసే దానికంటే మెడిసిన్కి అధికంగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తున్నది. అధికంగా వినియోగించే సామాన్య ఔషధాలు, నాన్ షెడ్యూల్ డ్రగ్స్పై ఫార్మా కంపెనీలు 600% నుంచి 1800% వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. వైద్యులు రాసే మందులను రోగులు తప్పకుండా కొని వాడాలి. అలాగైతేనే వ్యాధి తగ్గుతుంది. అందుకే గత్యంతరం లేక ధర ఎంత అయినా రోగులు భరిస్తుంటారు. దేశంలో పౌరుల సగటు ఖర్చు వైద్యంపైనే ఎక్కువ కావడం, ప్రధానంగా మెడిసిన్ ఖర్చులు ఆకాశాన్ని తాకడమే అని తెలుస్తున్నది. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక విస్తుగొల్పే వాస్తవాలను వెల్లడించింది. ఔషధాల ధరలు అధికంగా ఉండడం వలన రోగులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తాజా నివేదికలో సాధారణంగా వాడే ఔషధాల ధరను పరిశీలించింది. ఇక స్టాటిస్టిక్స్ ఇచ్చే ధరతో పోలిస్తే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పిలో భూమి ఆకాశం మధ్య ఉన్నంత భారీ తేడాను గుర్తించింది. రోగులకు అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ధరలు ఇట్లా ఆకాశానికి ఎత్తుకున్నాయి. విపరీతంగా ధరలు ఒక్కొక్క ధర మన కంపారిజన్ ఇచ్చిండో చూద్దాం. ఒక్కొక్క ధర చూస్తే 5 రూపాయలకు కొని 500కి అమ్మేటోడు ఉన్నాడు రాష్ట్రంలో. నిజంగా చూడు, 10 మెడిసిన్ 180 వసూలు. 10 రూపాయల మెడిసిన్ 180 అంటే 170 రూపాయలు లాభం. మనం ఏమనుకుంటాం, ఏ అన్న 5 రూపాయలు 2 రూపాయలు రూపాయి మిగులుతాయి, మాకే మిగులుతాయి అంటారు మెడికల్ షాప్. అందుకే మళ్ళీ అదే ధర వాడు చెప్పిన ధరకే కొనాలి, ఇక తగ్గించడు మళ్ళీ వాడు. అసలు దాని మీద ఉన్న ధరకు అంతనా లేదు, పొంతనా లేదు. ఇక చూడు కథ. అలర్జీ ఔషధం సెటిరిజిన్ ఎంఆర్పి ధర 21 రూపాయలు. 21 రూపాయల నుంచి 22 రూపాయలు ఉంటే స్టాటిస్టిక్స్కి వచ్చే ధర 2 నుంచి 3 రూపాయలే మధ్యలో ఉంటుంది. మనకి వచ్చే ధర 2 రూపాయలు 3 రూపాయల మధ్యలో. లాభం సుమారు 950 నుంచి 1000%. అంతే కదా, 950 1000%. ఎసిడిటీ ఔషధం ప్లాంట్రోప్రోజల్ లేదా ఇసోమోప్రోజల్ వంటివి ఎంఆర్పి 100 రూపాయల నుంచి 180 ఉంటే స్టాటిస్టిక్స్ వచ్చే ధర మాత్రం 10 రూపాయల నుంచి 25 రూపాయలు. 10 రూపాయలకు కొంటాడు, 180 రూపాయలకు అమ్ముతాడు అంట. ఇక ఇట్లా అమ్మినాక బతుకమంటే ఎట్లా బతకడు. ఇక ఆడు బాగుపడు అంటే ఎందుకు బాగుపడ్డాడు చెప్పిగాను. ధర అట్లనే ఉంటుంది, 180 అని ఉంటే దాని మీద మనం ఏమైనా వాడు 180కి అమ్మేస్తాడు, వాడికి వచ్చేది 10 రూపాయలే. అవును, మళ్ళీ వీళ్ళన మరి ధర తక్కువ వేసి ప్రింట్ వేయాలి కదా, అట్లా ఉండదు. ఇక ఇక్కడ లాభం ఏకంగా 600 నుంచి 900%. కాల్షియం ప్లస్ విటమిన్ D3 మాత్రలు ఎంఆర్పి 327 రూపాయలు. 327 రూపాయలు ఉన్న ఎంఆర్పి ధర వానికి వచ్చేది ఏం తెలుసా, 17 రూపాయలే. బా ఏం ఘోరమే ఇది. 327 రూపాయలు ఉన్న ఎంఆర్పి 17 రూపాయలకి వస్తుంది. 17 రూపాయలకి వస్తే ఏం చేయాలి, ఓ 10 రూపాయలు లాభం చూసుకొని 20 రూపాయలకి 20 రూపాయలు 30 రూపాయలకు లాస్ట్ వాడు ఎంతకు అమ్ముతుండు, 327 రూపాయలు. అంటే వాడి లాభం ఎంత ఒక షీట్ మీద, 310 రూపాయలు ఒక్క గోలీ అమ్ముకుంటే ఒక షీట్. 1800%, 1000% కాదు.
ఇక్కడ లాభం అత్యధికంగా 1831% కావడం విశేషం. దీనికి విరుడుగా ధరల నిర్ణయాల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు తయారీదారులు, పంపిణీదారులు, మెడికల్ షాపుల నుంచి రియల్ టైం ప్రతిపాదికలన ధరల డేటాను సేకరించడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ఫార్మాస్యూటికల్ తమ విభాగాన్ని ఆదేశించింది. ఔషధాల ధరల నియంత్రణపై శాశ్వత విధానం లేకే అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీలతో సహా పాటు దేశీయ ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013లో నాన్ షెడ్యూల్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్ నియంత్రణ లేకపోవడం ఈ లోపానికి కారణమని కమిటీ పేర్కొంది. గతంలో క్యాన్సర్ ఔషధాలు, కోవిడ్ సమయంలో మెడికల్ డివైస్లపై ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ అమలు చేసి ధరలు 50% తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఔషధాల ధరల నియంత్రణపై శాశ్వత విధానమేమి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురాలేదు. మన దేశం ప్రపంచానికి జనరిక్ ఔషధాల అతిపెద్ద సప్లయర్. తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా దేశంలో మాత్రం నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మాత్రం అత్యంత ఖరీదుగా మారడం విడ్డూరం. జన్ ఔషధి కేంద్రాల్లో ఈ ఔషధాలు చాలా తక్కువ ధరకు లభిస్తుంటాయి. బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్లో 80% తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయన్నమాట. జన్ ఔషధి కేంద్రంలో కొనండి. ప్రజలు తమకు రాసే మందులను బ్రాండెడ్కు బదులుగా జనరిక్ మందులను రాయాలని డాక్టర్లను కోరితే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యవసర ఔషధాల ధరలపై ప్రభుత్వం త్వరలో ట్రేడ్ మార్జిన్ క్యాప్ విధించాలని నిపుణులు కోరుతున్నారు. ఫార్మా కంపెనీలు, స్టార్టెక్స్టీలు కలిసి తమ లాభాలను కోసం రోగులపై ఊహించని విధంగా అధిక భారాన్ని మోపుతున్నారు. అందుకే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఔషధాలు భారంగా మారకుండా చూడాలని కోరుతున్నారు. ఇక ఎంఆర్పి, స్టార్టింగ్ ధరల మధ్య వ్యత్యాసంపై ప్రభుత్వం కఠినంగా ఉంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రాదని కమిటీ స్పష్టం చేసింది. అవసరమైన ఔషధాలను ధరల నియంత్రణ జాబితాలోకి తీసుకురావడం, జనరిక్ మందులపై పారదర్శక ధర విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన అంటే PMJY కింద ఔషధాలను పీటీఎస్ ధరకే అందించే మెకానిజం రూపొందించాలని ఇది అమలు చేస్తే రోగులు లాభపడతారని కమిటీ పేర్కొంది. ట్రేడ్ మార్జిన్ ఇక రేషనలైజేషన్కు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఉంటుందట. ఇక ఇప్పుడు వైద్యంలో 90% మందులకి ఖర్చు పెడితే వాడు ఎటు పోవాలి? పేషెంట్లు లాభపడు పక్కన పెట్టండి, పేషెంట్లను సర్వనాశనం బట్టి ఆర్థికంగా చిదిగిపోయే విధంగా చిదివేస్తూ ఉన్నారు ఆర్థికంగా. సామాన్యుడు ప్రైవేట్ ఆసుపత్రికి పోతే వాడికి గుల్ల, ఇక వాడికి ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకున్న తర్వాత అసలు కథ మొదలైంది. ఇది దాంట్లో లేదా తొంటిరిగింది లోపల, ఇంకోటి ఇది ఆ స్టంట్ లోపల, అది గుచ్చాలంటే ఇది క్వాలిటీ ఉండదు, ఇది వేసుకుంటే ఇక మీకు క్వాలిటీ ఉంటాయి అని రకరకాలుగా భయపడి మళ్ళీ అదే వేస్తాడు వాడు. ఎందుకంటే ప్రజలందరూ భయపడేది మెడికల్ దందా, ఇంత పెద్ద ఎత్తున మెడికల్ దందా జరుగుతుంది. ఇంకా ఏం చేస్తారు ఈ కంపెనీలు, బోగస్ కంపెనీలు వస్తూ ఉంటాయి. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి ప్రిస్క్రిప్షన్స్ రాపిస్తూ ఉంటారు ఈ ఫార్మా కంపెనీలు. మళ్ళా వాళ్ళని మెడికల్ రిప్రజెంటేటివ్ పెట్టుకొని ఆ సూట్ కేసులు పట్టుకొని పోయి గంటలు వెయిట్ చేసి వాళ్ళ కోసం సార్ ఈ మందులు రాయనని వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, డాక్టర్లకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఈ ఆర్ఎంపీదే మెడికల్ ఉందనుకో ఒక తిరు మందులు రాస్తారు, వాళ్ళ దగ్గర లేకుంటే ఒక తిరు మందులు. ఆర్ఎంపీ డాక్టర్లకు మెడికల్ షాపులు పెట్టుకునే అర్హత ఉన్నదా? ఆర్ఎంపీ డాక్టర్లు నిజంగా అంటే ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, కానీ వాళ్ళు MBBS కన్నా ఎక్కువ సంపాదించింది ఒక్కొక్కడు. వాడు మళ్ళీ రాసేది బలం అంటాడు, ఒక రోగం కత్తే ఇంకో 4-5 ఎక్కడ రాసి పంపిస్తాడు. ఇగో దేశంలో ఒక్కో వ్యక్తి వైద్యంలో 90% మందులకే ఖర్చు. దేశంలో ఒక్కో వ్యక్తి వైద్యం కోసం చేసే సగటు ఖర్చులో ప్రభుత్వాలు 60% భరిస్తుండగా 40% రోగులు భరిస్తున్నారు. ఇందులో 90% వరకు మందుల కోసమే భరించాల్సి వస్తుంది. వైద్యుల ఫీజులు, ల్యాబ్ ఖర్చులు, మిగతా ఖర్చుల కంటే అత్యధిక భారం ఔషధాలపైనే ఉంటుంది. మరోవైపు
ఎసెన్షియల్ మెడిసిన్స్ తయారీదారులు ఏటా 10% మేర ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వమే అవకాశం కల్పించింది. దీంతో వీటి ధరలు దాదాపు 2 ఏళ్లలో రెట్టింపు అవుతాయి. కానీ సగటు వ్యక్తి ఆదాయం మాత్రం అందుకు తగ్గట్లుగా ఏమాత్రం పెరగడం లేదు. ఇక నాన్ ఎసెన్షియల్ మెడిసిన్ ధరలు పెరుగుదలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మన దేశంలో ప్రభుత్వ వైద్యానికి వినియోగించే మందుల్లో దక్షిణాసియాలోనే అత్యధిక ధరలు ఉంటున్నాయని తేలింది. సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షలా మారకుండా చూసే బాధ్యత కేంద్రం పైన ఉంటుంది అంటున్నారు డాక్టర్ కిరణ్ మాదాల, IMA కార్యాచరణ కమిటీ సభ్యులు. మంచిగా రాసినవే. ఇట్లా అమ్ముతే ఎటు పోతుంది చెప్పు. 17 రూపాయలకు కొని వాడు 327 రూపాయలకు అమ్మి 10 రూపాయలకు కొని 180 రూపాయలకు అమ్ముతూ ఉంటే ఈ మెడికల్ దందా ఈ కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఈ మొత్తం ఎట్లా అంటే ఇక సంపాదించినాడు. పేద వర్గానికి రూపాయి వస్తలేదా? పేదోడు ఎడ్యుకేట్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎడ్యుకేట్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ అక్కడ ఎడ్యుకేట్ అవుతే మన రాజకీయంగా మనల్ని బొంద పెడతారని చెప్పేసి ఎడ్యుకేట్ కానియలేదు. మొన్న బీసీలంతా ఎడ్యుకేట్ అయ్యి జనరల్ కోటాలలో ఎట్లా తొక్కి పైకి వచ్చిందా? మీరు 17% ఇస్తే బీసీలు ఇంకా 20% ఎక్స్ట్రా ఎట్లా వచ్చిందంటే రాజకీయ పరిజ్ఞానం, యువకులు రాజకీయ రంగంలోకి దీనికి కూడా అవగాహన పెరిగితే జనాలు మారుతారు.